This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga, Yoga Vasistam, Utpatti Prakarana Yogam. 29వ రోజు 7th October 2020. ఒక లైన్ వెనక్కి వెళ్ళి చదువుతున్నాను మేడం. Okay. Leela asked Saraswati, how was it that we were seen by his family of mine here and we were not seen by my husband who was ruling a kingdom when we visited him? అంతవరకు అయింది నన్ను ప్రశ్నించారు ఆ విధంగా. అంటే నా హస్బెండ్ నన్ను మనం ఎందుకు కనబడలేదు, వీళ్ళకి మనం ఎలా కనబడ్డాము, వీళ్ళకంటే వశిష్ఠుడు యొక్క కుటుంబానికి కనబడ్డారు. Saraswati answered, then you are still clinging to your notion I am Leela. చదవండి వాక్యం. Now you have overcome that body consciousness. అది అంటే అప్పుడు నువ్వు నేను లీలా అనేటటువంటి నేను శరీరాన్ని అన్న భావంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు శరీరం నేను అనే దాని నుంచి అధిగమించేసావు. నేను శరీరాన్ని అన్న భావం నుంచి అధిగమించేసావు. Till the consciousness of duality is completely dispelled, you cannot act in the infinite consciousness. అంటే ఈ కాన్షియస్నెస్, ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్న ఈ కాన్షియస్నెస్ అనేది పూర్తిగా పోయే వరకు, అంటే నేను శరీరాన్ని, నేను ఇంద్రియాలని, నేను మనస్సుని అన్న భావంతో, జగత్తు నిత్యము సత్యము అన్న భావంతో మనము పనిచేస్తున్న ఇదంతా పూర్తిగా పోయే వరకు ఆ అనంతమైనటువంటి ఆ చైతన్య స్థితిని, ఆ కాన్షియస్నెస్ ని నువ్వు చూడలేవు, అంటే అనుభూతి చెందలేవు. ఇది పూర్తిగా పోవాలి. ఆమె భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నేను లీలని అన్న కాన్షియస్నెస్ ఉంది, అంటే శరీరంతో ఐడెంటిటీ ఉంది కనుక, నేను శరీరాన్ని అన్న భావంతో ఉన్నది కనుక అక్కడ ఆమెకు కనబడలేదు, వాళ్ళకి కనబడలేదు. శరీరం నేను అన్న పూర్తిగా దానిలోంచి బయట పడినప్పుడు మాత్రమే అనంతమైనటువంటి ఆ చైతన్యంలో లీనం అవుతుంది. అందుకని ఇక్కడ వీళ్ళకి కనబడింది. You cannot even understand it. అది నువ్వు ఇప్పటికీ అర్థం కూడా చేసుకోలేదు. Even as one standing in the sun does not know the coolness of the shade of a tree. అంటే సూర్యకాంతిలో ఆ వేడిలో నిలబడిన వ్యక్తికి, అంటే ఎండలో ఇలా తాపంతో ఉన్న వ్యక్తికి ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఆ చల్లటి నీడ యొక్క ఆనందం తెలియదు. But now if you go to your husband, you will be able to deal with him as before. ఇప్పుడు కానీ, అంటే ఇప్పుడంటే ఈ దేహం నేను కాను అన్న భావన వచ్చినప్పుడు నువ్వు నీ హస్బెండ్ దగ్గరికి వెళ్తే అప్పుడు నువ్వు అతనితో మామూలుగా మాట్లాడగలవు. అంటే ఇప్పుడు ఆమె శరీర చైతన్యావస్థలో లేదు గనక మాట్లాడగలదు. Leela, you and your husband have been through many incarnations. ఎన్నో జన్మల నుంచి నువ్వు నీ హస్బెండ్, అంటే హస్బెండ్ గా ఉండొచ్చు, మరో రకంగా ఉండొచ్చు, కానీ ఈ ఎన్నో జన్మల నుంచి త్రూ మెనీ ఇన్కార్నేషన్స్, 3 of which you know now. 3 అవును మేడం. యూ, యువర్ హస్బెండ్ అండ్ థర్డ్ ఎవరు? సరస్వతి దేవ. వీళ్ళు వశిష్ఠుడు, ఆ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు వాళ్ళ పిల్లలు, అట్లా ఐ థింక్. ఈ మూడు కూడా, అంటే మళ్ళీ చదవండి. Leela,
You and your husband have been through many incarnations, 3 of which you know now. అంటే నీకు 3 రకాలైనటువంటి జనరేషన్స్ తెలిసాయి, కానీ మీ ఇద్దరు చాలా జనరేషన్స్ ఉన్నారు. అందులో ఉన్న వాటిల్లో 3 మీకు తెలిసి జ్ఞాపకంగా చూడగలుగుతున్నారు. In this incarnation, the king has slipped deep into the snare of the worldliness. అంటే ఈ జన్మలో ఈ రాజు గారు స్నేర్ అంటే నైట్ మేర్ అంటే అలాంటి ప్రాపంచికత అనే దాంట్లోని ఉన్నారు, అంటే మునిగిపోయి ఉన్నారు ఈ జన్మలో. And he thinks, I am the Lord, I am strong, I am happy, etc. నేను ప్రభువుని, నేను చాలా దృఢంగా ఉన్నాను అనే భావాలతో ఆయన ఉన్నాడు ఇప్పుడు. Though from the spiritual standpoint, the whole universe is experienced here. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్టాండ్ పాయింట్ తో మొత్తం ఈ విశ్వం అంతాను అనుభూతిలోకి చెందగలరు ఇక్కడ అంటే ఈ స్థితిలో. From the physical point of view, many millions of miles separate the planes. అంటే ఈ డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ విధంగా, అంటే అతను ఆ జన్మలు ఎత్తడం వాటి ప్రకారం ఎన్నో కిలోమీటర్ల మరొకసారి చదవండి. ఫ్రమ్ ద డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిజిటల్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ సెపరేట్ ద ప్లేన్స్. అంటే లెక్కగాని పెడితే మిలియన్స్ అంటే మిలియన్ల కొద్ది మైళ్ళు ఆ ప్లేన్స్ కి దూరంగా ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ మైళ్ళ దూరంలో ఉంటున్నారు అన్నమాట. అది ఒకసారి ఎలాబరేట్ చేస్తారా మేడం? అంటే ఒక ప్లేన్ కి ఒక ప్లేన్ అంటే ఫిజికల్ ప్లేన్ కి, తర్వాత అంటే వీళ్ళు ఏంటి 3 రకాలైనటువంటి అన్నది చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్లేన్స్ ఏంటంటే డిజిటల్ అంటేనండి అకౌంటబుల్ గా చూస్తే డిజిటల్ పాయింట్ ఆఫ్ ఇక్కడ ప్లేన్ అన్నది నేను అనుకోవడం ఒక స్టార్ ఏమంటాం తెలుగులో దాన్ని, చాలా అంటే ఇప్పుడు మెంటల్ ప్లేన్, సైకలాజికల్, అలాగా ఆ ప్లేన్ కి ఈ ప్లేన్ కి కొన్ని వేల మైళ్ళ దూరం ఉంటుంది. లేకపోతే అతను వాళ్ళు చెప్పేది ఏంటి, ఆ జన్మల యొక్క ఇది కాదు, అంటే ఆ 3 రకాల జనరేషన్స్ తెలుస్తున్నాయి. కానీ ఒక జనరేషన్ అంటే ఒక ప్లేన్ గా తీసుకున్నారు. ఒక ప్లేన్ కి ఇంకొక ప్లేన్ కి మధ్యలో వేల కొలది మైళ్ళ దూరం ఉంది. డిజిటల్ అంటే లెక్కించాలంటే లెక్క కడితే లెక్కలో చెప్పాలంటే వేల కొలది మైళ్ళ దూరంలో ఉన్నారు, అంటే అంత దగ్గరలో కాదని. ఓకే, ఇప్పుడు ఒక శ్లోకం అక్కడ డిజిటల్ ఏంటంటే ఇప్పుడు క్రోనలాజికల్ టైం అంటే టైం లెక్కించే టైం అని క్రోనలాజికల్ టైం అంటారు. అలాగే డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం లెక్కించాలంటే అది వేల కొలది మైళ్ళలో ఉంటుంది ఆ దూరం అని చెప్తున్నారు. ఓకే. పరమాణౌ సర్వవర్గ నిరర్గళం మహాచితే స్ఫురంత్య కరుచీవ త్రసరేణవ. In the infinite consciousness, in every atom of it, universe comes and go like particles of dust in a beam of sunlight that shines through a hole in the roof. అంటే ఒక గదిలో ఒక చిన్న కన్నంలోంచి సూర్యకాంతి వస్తున్నప్పుడు ఆ సూర్యకాంతి ఫోకస్ అయిన ఆ కిరణాల్లో ఎన్నో చిన్న 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 ఈ అంటే డస్ట్ ఏమంటారండి తెలుగులో, ధూళి పరమాణువులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. అంటే సాధారణంగా ఎండ వస్తుంది ఒక గదిలో ఒక కన్నంలోకి,
అక్కడ మనం ఎలా చూస్తూ ఉంటాం, ఆ ఫోకసింగ్ లైట్ లో ఎన్నో చిన్న 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 ధూళి కణాలు కనిపిస్తాయి. అలాగా ఎన్నో యూనివర్సెస్ అంటే అనంతమైనటువంటి విశ్వములు ఆ అనంత చైతన్యంలోంచి ఉద్భవిస్తూ ఉంటాయి అన్నమాట. ఉద్భవించి లయం అయిపోతూ ఉంటాయి. ఎలా అయితే అది అందరూ కూడా చూసుంటారు. ఎప్పుడైనా మన ఇంట్లో కిటికీలోంచి కానీ ఒక కాంతి కిరణం అంటే సూర్యకాంతి వస్తున్నప్పుడు చూస్తే ఆ కాంతి పుంజంలో ఎన్నో చిన్న 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 ధూళి కణాలు కనిపిస్తాయి. ఆ ధూళి కణాలు లాంటిదే ఈ విశ్వాలన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి అనంతమైనటువంటి ఆ చైతన్యంలోంచి, లెక్కలేనండి. ఎక్స్క్యూజ్ మీ లక్ష్మి, ఒక హలో. అది డిజిటల్ కాదు, ఫిజికల్ 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 పాయింట్, ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫిజికల్ ఏదైనా ఇప్పుడు అర్థం మాత్రం అంటే భౌతికంగా మనం చూసిన లెక్క పెట్టి వేల కొలది మైళ్ళ దూరం అని చెప్పాలి. ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ ప్లేన్ లోనే డిజిటల్ ప్లేన్ ఉంటుంది అండ్ డిజిటల్స్ గా ఉంటాయి. అందుకని ఇది రైటే. ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో భౌతికంగా చూస్తే అది కిలోమీటర్లు, వేల కొలది కిలోమీటర్ల దూరం, మైళ్ళ దూరం. అయితే ఇక్కడ ఆ కాంతి పుంజంలో లెక్కలేనన్ని చిన్న 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 ఎన్నో ధూళి రేణువులు ఎగురుతున్నట్టు కనిపిస్తాయి. అలా ధూళి రేణువుల్లాగా ఎన్నో విశ్వములు ఉద్భవిస్తూ ఉంటాయి అనంతమైన చైతన్యంలోంచి. అంటే అదే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని రెండు కాంట్రాస్టింగ్ పెట్టారు. అంటే అక్కడ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం లెక్క పెట్టలేం కానీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లెక్క పెట్టితే అది మనకి కొన్ని వేల కిలోమీటర్ల దూరం అని చెప్పారు. అంటే అది జస్ట్ ఫర్ కౌంటబుల్ అని చెప్పడానికి. అంటే ఫిజికల్ ప్లేన్ లోనే వీ కెన్ కౌంట్ అంతే. అంటే దాన్ని మనం స్పిరిచువల్ ప్లేన్ లో ఏదో సామాన్యంగా ఈ తలం ఆ తలం అని చెప్పేస్తాం, కానీ ఫిజికల్ గా భౌతికంగా లెక్క పెడితే కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్తున్నారు. అది తర్వాత ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనం కాంతి పుంజంలోకి వచ్చాం. ఈ కాంతి పుంజం అనే దాంట్లో ఎప్పుడైనా మన మధ్యాహ్నం వేళ అలాంటప్పుడు చూస్తే ఒక బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది. ఆ లైట్ లో ఎన్నో చిన్న 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 ధూళి కణాలు ఉంటాయి. అలాగే ఎన్నో విశ్వాలు అనంతమైన చైతన్యంలోంచి ఉద్భవిస్తున్నాయి. చదవండి తులసిరామ్ గారు. These come and go like ripples on the ocean. అది ఇవి ఈ విశ్వములు ఎలా ఉద్భవిస్తూ ఉంటాయి? బ్లెవెట్స్ కి సీక్రెట్ డాక్టరీన్ లో సెకండ్ ప్రపోజిషన్ ఇదే. అనంతమైనటువంటి ఒక అనంతత్వం అన్నది, అనంత చైతన్యం ఉన్నది, అది అంతటా వ్యాపించింది. దాన్ని వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నమైనా దాన్ని మరుగుజ్జు చేసినట్లే అది అమాంగమానస గోచరమైనది. సర్వం కల్విదం బ్రహ్మ అది అని, ఇదంతా బ్రహ్మ పదార్థమే అని ఉదాహరణకు ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఇదంతా ఆ ఏకమైన దాంతో ఉందనేది మొదటి ప్రపోజిషన్. రెండవది మూడవ ప్రపోజిషన్ ఏంటంటే, ఒక అనంతమైనటువంటి ఆత్మతత్వంలోంచి ఎన్నో ఆత్మలు ఉద్భవిస్తూ ఉంటాయి, లయం అయిపోతూ ఉంటాయి. మూడవ ప్రపోజిషన్ ఇది ఏంటంటే, ఒకే ఒక అనంతమైన ఆత్మలోంచి అనేక విశ్వాలు, ఎలా అయితే సముద్రంలో కెరటాలు ఉద్భవించి తిరిగి లయం అయిపోతూ ఉంటాయో, అనంతమైన విశ్వాలు ఉద్భవించి లయం అయిపోతూ ఉంటాయి ఆ అనంతత్వంలో. జగత్తులు అలాంటివి ఎన్నో ఉద్భవించి లయం అయిపోతూ ఉంటాయి ఒక రిథమిక్ ఆర్డర్ లో, లైక్ ద ఎబ్ అండ్ టైడ్ ఆఫ్ ఎన్ ఓషన్. అంటే సముద్రంలో అలలు లాగా అవి వస్తాయి, ఉద్భవించి మళ్ళీ అందులో లయం అయిపోతూ ఉంటాయి అనేది థర్డ్ ప్రపోజిషన్. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎన్నో వేల కొలది విశ్వములు సముద్రంలో అలల్లాగే ఉద్భవిస్తూ ఉంటాయి, తిరిగి అనంతత్వంలో లయం అయిపోతూ ఉంటాయి. Leela reminisced, "O divinity, since emerging as a reflection in the infinite consciousness, I have had 800 births." ఒకసారి అండి మళ్ళీ లీలా తర్వాత రెండు పదాలు అర్థం కాలేదు. Reminisced. రెమినిసెంట్. రెమినిసెంట్ కదా, రెమినిసెడ్ అని ఉంది. REMINISCED. రెమినిసెంట్ మీనింగ్ లేదు మేడం. రెమినిసెన్సెస్ ఉండొచ్చేమో నేను అనుకోవాలి. పర్వాలేదు, చూడండి. రెమినిసెన్స్ అంటే
డిక్షనరీలో కూడా దొరకట్లే వర్డ్. పోన్లేండి. రెమినిసెంట్ రిమినిసెంట్ అంటే గుర్తుకు తెచ్చుకోవడం. ఓకే, అది చూద్దాం. మీరు అది చదవండి. రెమినిసెంట్ అక్కడ తర్వాత ఓ ఫుల్ స్టాప్ ఉందా? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా? కోలన్ ఇచ్చింది. ఓకే ఓకే. ఓ డివినిటీ, since emerging as a reflection in the infinite consciousness, I have had 800 births. ఎవరు? సరస్వతి దేవి చెప్తున్నారా? లీలా లీలా అని అడ్రస్ చేస్తున్నారుగా. లీలా చెప్తుంది అనమాట ఓ డివినిటీ అనేసి. అచ్చా, అంటే లీలా ఏం చెప్తున్నారంటే సరస్వతి దేవితో అనమాట. నాకు ఎప్పటి నుంచి అయితే ఇలా ఎన్నో విశ్వములు ఉద్భవిస్తున్నాయి, నాకు తెలిసి 800 జన్మలు నాకు వచ్చాయి. 800 బర్త్స్. టుడే ఐ సీ దిస్. ఇవాళ నాకు ఈ విషయం తెలిసింది, కనబడింది. I have been a nymph, a vicious human woman, a serpent. ఒకసారి ఒక నింఫ్ అంటే ఏమిటండి? చిరు దేవత. తర్వాత ఒక విషస్ హ్యూమన్ ఉమెన్, అంటే ఒక స్త్రీగా. తర్వాత ఒక పాముగా. ఏ ఫారెస్ట్ ట్రైబల్ ఉమెన్, అంటే అడవిలో ఉన్నటువంటి ఒక స్త్రీగా. అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈవిల్ డీడ్స్ ఐ బికేమ్ ఏ క్రీపర్. అది ఎన్నో చెడ్డ పనులు చేయడం బట్టి నేను ఒక క్రీపర్, అంటే పాము, సర్పెంట్ లాగా అయ్యాను. క్రీపర్ అంటే క్రీప్ చేసేది అనమాట, ఏదైనా పాకేది. అండ్ బై ద ప్రాక్సిమిటీ ఆఫ్ సేజెస్ ఐ బికేమ్ ఏ సేజెస్ డాటర్. అది అంటే మహాత్ముల యొక్క సంపర్కం వల్ల, సాంగత్యం వల్ల ఒక మహాత్ముడి కూతురుగా నేను పుట్టాను. ఐ బికేమ్ ఏ కింగ్. నేను ఒక రాజు కూడా అయ్యాను. అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈవిల్ డీడ్స్ డన్ దెన్ ఐ బికేమ్ ఏ మస్కిటో. ఆ రాజుగా ఉన్నప్పుడు ఎన్నో క్రూరమైన పనులు చేయడం బట్టి నేను ఒక దోమగా అయ్యాను. ఏ బీ. బీ అంటే తేనెటీగగా. ఏ డీర్. డీరా? ఒక లేడీగా. ఏ బర్డ్, ఏ ఫిష్. పక్షిగా, చేపగా. అండ్ అగైన్ ఐ బికేమ్ ఏ సెలెస్ట్రియల్. తర్వాత నేను ఏదో ఒక గంధర్వ కన్యగా అలా జన్మలెత్తాను. ఆఫ్టర్ విచ్ ఐ బికేమ్ ఏ టార్టాయిస్. తర్వాత నేను మళ్ళీ ఒక తాబేలు జన్మనెత్తాను. అండ్ ఏ స్వాన్. స్వాన్ ఒక హంస జన్మ. అండ్ ఐ బికేమ్ ఏ మస్కిటో అగైన్. మళ్ళీ నేను ఒక దోమగా జన్మించాను. I have also been a celestial nymph. మళ్ళీ నేను ఒక సెలెస్టియల్ నింఫ్ అంటే గంధర్వ కన్య గాని అలాంటిది. When other celestials males used to fall at my feet. మిగతా అలాంటి గంధర్వ కన్యల వెనకాల అక్కడ గంధర్వ పురుషులు నా వెనక పెడుతూ ఉండేవారు, నా కాళ్ళ దగ్గరికి వచ్చేవారు. Just as the scales of balance seesaw constantly. Scales of balance. Yeah. SCALES. Scale, madam. Yes. Scales of balance. మళ్ళా సీసా, SEESAW. అదా, అంటే సీసా అంటే ఒకవైపు పిల్లలు ఇటు అటు కూర్చుని కిందకి మీదకి వెళ్తూ ఉంటారు ఆడుకోవడానికి, మధ్యలో ఒకటి ఉంటుంది. ఇటువైపు బరువు ఎక్కువైతే ఇటువైపు కిందకి వస్తాడు, వాడు మీదకి వెళ్తాడు. అటువైపు బరువు ఎక్కువైపోతే వాడు కిందకి వస్తాడు, వీడి మీదకి వెళ్తాడు. అలాగే ఒక ఆట ఆడుతూ ఉంటారు. బల్ల ఉంటుంది, మధ్యలోనేమో ఒక పివటల్ పాయింట్ ఉంటుంది, దాని మీద బల్ల, ఆ బల్ల మీద వాళ్ళు ఇటు అటు దాన్ని సీసా అంటారు.
constantly, I have also been caught up in the seesaw of this repetitive existence called samsara. అది అంటే ఎలా అయితే ఒకసారి కిందకి మీదకి అలాగా రకరకాల జన్మలు నేను ఎత్తి ఈ మళ్ళీ మళ్ళీ రిపిటేటివ్ హిస్టరీ అంటే తిరిగి తిరిగి జన్మించేటటువంటి ఈ జనన మరణ చక్రంలో నేను అనేకమైన జన్మలు ఎత్తాను అని, అంటే పాప కార్యాలను బట్టి అటువంటి జన్మలు, ఏదైనా మంచి చేసుకున్నప్పుడు మంచి జన్మలు, అలాగే నేను ఎత్తాను. సీసా అలాగంటే ఎందుకు కొలిచారంటే ఒకసారి అది దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అటువంటి దానికి పాపకర్మకు కావాల్సిన జన్మలు అవి, పుణ్యకర్మకు కావాల్సిన జన్మలు మళ్ళీ అలాగా, అలాంటి జన్మలన్నీ నేను ఎన్నో ఎత్తాను. తనకి జ్ఞాపకం ఉంది 800 జన్మలు ఆవిడ జ్ఞాపకం, అంటే ఆవిడ చెప్తున్నారు నాకు 800 జన్మలు ఎత్తినట్టుగా నాకు తెలుస్తోంది లీలావతి. Now back to pavilion. Rama asked. అంటే ఇదంతా ఎవరు ఎక్కడ చెప్తున్నాడు? వశిష్ఠుల వారు చెప్తున్నారు రాముల వారికి. అందుకని మళ్ళీ రాములు వారు వశిష్ఠుల వారిని అడుగుతున్నారు. Holy sir, how was it possible for the two ladies to travel to distant galaxies in the universe? And how did they overcome the numerous barriers on the way? న్యూమరస్ Barriers. అడ్డులు అంటే ఇది ఎలా సంభవించింది? ఇద్దరు స్త్రీలను ఇలాగా అంటే ఎన్నో రకాలైనటువంటి గోళాల్లోకి ప్రయాణించి, అలా ప్రయాణించేటప్పుడు వాళ్ళకి ఎన్ని అడ్డులు వస్తాయో వాటిని ఎలా అధిగమించి వాళ్ళు ప్రయాణించారు అని రాముల వారు అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నారు, ఆ ప్రయాణానికి ఎన్నో అడ్డులు వస్తూ ఉంటాయి, అవన్నిటినీ అధిగమించి వాళ్ళు ఏ విధంగా ప్రయాణించారు? Vasishtha replied, O Rama, where is universe? Where are galaxies? Where are barriers? రాముల వారితోటి వశిష్ఠి వారు ఇలా చెప్తున్నారు, అసలు జగత్తులన్నవి ఎక్కడున్నాయి, దాని యొక్క అడ్డులు ఎక్కడున్నాయి? ఈ గెలాక్సీస్ అంటే ఎన్నో రకాలైనటువంటి నక్షత్ర పుంజాలన్నీ నక్షత్రాలన్నీ కలిపితే గెలాక్సీ అంటారు. అలాగే ఎన్నో వేల కోట్ల నక్షత్రాలు కలిసిన గెలాక్సీలు ఎక్కడున్నాయి అంటే ఇవన్నీ ఎగ్జిస్ట్ అయి లేవు అని చెప్తున్నారు. The two ladies remained in the queen's inner apartment. ఇద్దరు స్త్రీలును ఆ రాణి గారికి లోపల ఉన్నటువంటి గదిలో కూర్చుని ఉన్నారు. It was there that the holy man Vasishtha was ruling as King Viduratha. కింగ్ Viduratha. విదురథ. అప్పుడు విదురథ అనేటటువంటి రాజు, వశిష్ఠుల వారే ఆ రాజు రూపంలో పరిపాలన చేస్తున్న సమయం. It was he who was King Padma before. ఆయనే కింగ్ పద్మాగా, అంటే ఈ విదురథ అన్న రాజు కింగ్ పద్మ అన్న రాజుగారుగా జన్మించారు. రాజుగారు గారు అంటే పద్మ అన్న రాజుగారు ఒక జన్మలో విదురథ అనే రాజు. All this happened in pure space. There is no universe, no distance, no barriers. ఇదంతా కూడా కేవలంగా స్పేస్ అంటే ఏమంటారు అంతరిక్షంలో జరిగింది. అసలు అక్కడ జగత్తులు లేవు, అడ్డులు లేవు, గెలాక్సీస్ ఏమీ లేనే లేవు. అంటే ఇది కేవలంగా స్పేస్ లో జరిగింది. అంటే ఇక్కడ ఏంటండి, వాళ్ళిద్దరూ కూర్చున్నారు, వాళ్ళ అంతరంగంలోకి వెళ్ళిపోయారు, చైతన్య స్థాయిలో. అక్కడ వాళ్ళు అదంతా చూస్తున్నారు. కానీ ఇది బాహ్యంగా జరిగింది అంటూ వాళ్ళు వెళ్ళడానికి ఏమి భౌతికంగా శరీరాలతో వెళ్ళలేదు కనుక అడ్డులు ఏముంటాయి, గెలాక్సీస్ ఏమున్నాయి అని ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి కేవలంగా మానసిక కాన్సెప్ట్ లో తయారయ్యాయి. అంటే వాళ్ళు చూసేది ఆ అంతరంగంలోకి వెళ్ళి లోపల లోతుల్లో చూస్తున్నారు, కానీ బాహ్యంగా ఇక్కడ కాదు. అయినా ఇంకో రకంగా బాహ్యంగా చూసిన జగత్ అన్నది రియల్ కాదు, మనం రియల్ అన్న భావనలో ఉన్నాం. కానీ అలాంటి గెలాక్సీస్ ఎన్నో విశ్వాలు అన్నవి కూడా అవి అలా ఉద్భవిస్తున్నాయి, మళ్ళీ లయమైపోతున్నాయి. అంటే విశ్వములుగా అవి భాసిల్లుతూ తిరిగి అందులో లయమైపోతున్నాయి.
అని అర్థం. ఉద్భవించడం అంటే నిజంగా అవి పుట్టడం లేదు. అందుకని అలా ఆలోచించినప్పుడు ఎక్కడున్నాయి ఈ జగత్తులు? అవి కేవలంగా భాసిల్లుతున్నాయి. అలాగే అడ్డులు ఏమున్నాయి? శరీరం అనేది బాహ్య శరీరం తీసుకెళ్తే ఇక్కడ అడ్డు. బాహ్య శరీరాలతో వీళ్ళు వెళ్ళలేదు, వీళ్ళు ఒక గదిలో ఉన్నారు. వాళ్ళు ఏమో అంతర్గతంగా వెళ్ళిపోయారు. ఆ అంతర్గత చైతన్యంలో ఇవన్నీ కనబడ్డాయి. చదవండి. Conversing with each other, the two ladies emerged from the room and proceeded towards a village on top of a mountain. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ గదిలోంచి బయటకు వచ్చి ఒక గ్రామంలోకి వెళ్ళారు. ఆ గ్రామంలో అది ఎక్కడుందంటే ఒక పర్వతం యొక్క శిఖరంలో ఉంది. On account of the intensity of her practice of the yoga of wisdom, చదవండి. Leela had acquired full knowledge of the past, present, and future. అది ఆవిడ చాలా తీవ్రతరంగా ధ్యానం అన్నది అలవాటు చేసుకుంది. అంటే చాలా డీప్ గా వెళ్ళగలిగే స్థితి ఉంది గనకే లీలావతికి తన భవిష్యత్తు, తన గతము, వర్తమానము మూడు కనిపించాయి, తెలిసిపోయాయి. She recollected the past and said to Saraswati, ఆవిడ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సరస్వతి దేవితో ఇలా అన్నారు. "Oh divinity, some time ago my husband and I lived an ordinary, unenlightened life. కొన్నాళ్ళ కిందట అంటే ఒక జన్మలో నేను నా భర్తను ఇద్దరం జ్ఞానం పొందని విధంగా జీవించాం. అంటే జ్ఞానులు అజ్ఞానులుగా. We did not practice self-enquiry. మేము అప్పుడు ఆత్మవిచారణ అన్నది అసలు చెయ్యనే లేదు. After saying this, Leela showed to Saraswati her previous dwelling and continued. తను ఎక్కడైతే పూర్వం ఉన్నాదో ఆ స్థలాన్ని సరస్వతికి దేవి చూపించి ఇలా చెప్తోంది. See, this is my favorite cough. ఫేవరెట్ టౌనా? Cough, CALF. కాఫ్. కాఫ్ అంటే దూడ. Yes. ఇదిగో చూడు, ఇది నాకు చాలా ప్రియాతి ప్రియమైన ఆవు దూడని కాఫ్ అంటాం. On account of my separation, it has been constantly weeping for the past 8 days. నేను మరణించడం వల్ల ఆ వియోగంతో ఇది గత 8 రోజులే ఏడుస్తోంది నా కోసం. In this place, my husband ruled the world. ఈ స్థలంలో నా భర్త ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు. Because he was determined to be a great king soon, he had indeed చెప్పండి మేడం. ఆ వాక్యం కంప్లీట్ చేయండి. He had indeed become an emperor within the short span of 8 days. ఆయన సంకల్పించాడు తను ఒక మహా పెద్ద రాజునవ్వాలని. అందుకనే అలా 8 రోజుల్లోనే ఆయన పెద్ద మహా చక్రవర్తి అయిపోయాడు. Though it looked like a long time. 8 రోజుల టైము చాలా పెద్ద టైంలో కనబడుతున్నా అక్కడ 8 రోజులే అయింది. ఇలాంటిది ఏమిటి మనకి గండశిల ఉపాఖ్యానంలో తెలిసింది. అక్కడ ఒక్కరోజే, ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలు భూమి మీద అయిపోయింది. గండశిలలో ఒక్కరోజు, బయటకు వచ్చేసరికల్లా 120 కోట్ల సంవత్సరాలు. అలాగే అక్కడ 8 రోజులే, కానీ ఇది చాలా లాంగ్ పీరియడ్ లాగా అయింది ఇక్కడ కాలం. In this house, my husband lives
unseen. ఈ ఈ ఇంట్లో నా భర్త అదృశ్యంగా జీవిస్తున్నాడు. ఇక్కడ శ్లోకం అండి. ఇహైవాంగుష్ట మాత్రాంతే తద్వమ్నేవ పదం స్థితం మద్భర్తృరాజ్యం సమవగతం యోజనకోటి వాక్. Here, in the space of the size of a thumb, we imagine the kingdom of my husband to be 1,000,000 square miles. ఓకే, అంటే అంగుష్ట మాత్రం అంటే బొటన వేలంత దూరంలో వేల కొలది కిలోమీటర్ అంటే మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రాజ్యం నా భర్త పరిపాలించేది. ఒక్క ఏమిటండి అది ఎలా ఉందంటే కేవలంగా ఒక బొటక వేలంత దూరం, అంటే పెద్ద స్థలంలో, అంటే ఇది ఇక్కడ అరకోసు దూరంలో అనంతమైనటువంటి కోటి కోటి వేల అంటే కిలోమీటర్లు ఉన్నటువంటి అనంతం, ఇంకా ఇంత హద్దం లేనటువంటి రాజ్యాన్ని చూపించాడు ఆ ఎవరు ముని కుమారుడు అక్కడ త్రిపుర రహస్యంలో. అంటే అది చూడ్డానికి ఏంటి అరకోసు దూరమే, అలాగే ఇక్కడ అంగుష్ట మాత్రంలోనే అంత దూరంలోనే ఎన్నో వేల వేల కిలోమీటర్లు మైళ్ళ దూరం ఉన్న రాజ్యము ఉన్నది. O divinity, surely both my husband and I are of pure consciousness. Yet, సరస్వతి కంటిన్యూ చేయండి, పెద్ద సెంటెన్స్ ఉంది, బ్రేక్. నేను నా భర్త కూడా శుద్ధ చైతన్య స్వరూపులమై ఉన్నాము. ఈ సరస్వతి దేవితో చెప్తున్నాను లీలావతి. On account of the mysterious illusory power Maya, my husband's kingdom appear to encompass hundreds of mountains. అదే అంటే ఈ మాయ బలం వల్ల నా భర్త యొక్క ఈ సామ్రాజ్యం వేల వేల అంటే కొలది దూరం ఉన్నట్టుగా, అంటే మైళ్ళ దూరం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ కూడా ఏం చెప్పారంటేనండి, ఇది ఈ పాయింట్ కేవలంగా భావన మాత్రంతో అతను అంత అనంతమైన హద్దులు లేని సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అంటే ఇక్కడ పైకి ఏమిటి అర కిలోమీటర్ దూరం అనుకోండి, అలాంటిది లేకపోతే పర్లాంగ దూరము, అంత దూరంలో అంత రాజ్యాన్ని ఆయన సృష్టించాడు. ఇలాగే ఇక్కడ చూస్తే కేవలంగా ఒక బొట్టకని వేలంత దూరంలో వేల వేల మైళ్ళ దూరం ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని ఆ భర్త ఏలేడు. అందుకని మేమిద్దరం ప్యూర్ కాన్షియస్నెస్ లో, పవిత్రమైన శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నాము. This is truly marvelous. చాలా అద్భుతమైన విషయం. I wish to enter into the capital city where my husband rules. ఇప్పుడు నా హస్బెండ్ ఎక్కడైతే రూలింగ్ చేస్తున్నాడో ఆ దాని యొక్క క్యాపిటల్ అంటే రాజధాని నగరంలోకి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, ప్రవేశించాలి అనుకుంటున్నాను. Come, let us go there. For what is ఇద్దరం కలిసి వెళ్దామని సరస్వతి దేవిని ఆహ్వానించింది. For what is impossible of achievement to this industrious. అంటే ఎంత శ్రమించినా అంటే ఇంపాసిబుల్ అయినటువంటి దాన్ని వెళ్ళి మనం చూద్దాం. వాట్ ఈజ్ అంటే ఇంపాసిబుల్ అంటే చాలా కష్టం అన్నమాట, శ్రమతో కూడా. అటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఇది మళ్ళీ మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్ ఉంటేను, ఇదంతా అయిపోయాక. ఓకే. Saraswati and Leela rose into space and saw the whole creation. వాళ్ళిద్దరు కూడా ఆ శూన్యంలోకి వెళ్ళారు, అనంతమైన అంటే ఆకాశంలోకి వెళ్ళారు అనుకున్నాం. ఆ మొత్తం సృష్టిని అంతటిని చూశారు వాళ్ళు. And beyond that was pure consciousness. దాని కావల కేవలంగా శుద్ధ చైతన్యమే ఉంది.
because of the essential nature of this infinite consciousness, universes, jiva, and forms keep arising, again arising. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో అంటే అనంతమైనటువంటి ఈ చిదాత్మలో ఎన్నో రకాలైనటువంటి విశ్వములు ఉద్భవిస్తూ ఉంటాయి, లయం అయిపోతూ ఉంటాయి. ఎన్నో జీవులు ఆత్మలు ఉద్భవిస్తూ ఉంటాయి, తిరిగి లయం అయిపోతూ ఉంటాయి. And by their own thought force return to a state of tranquility. ఏంటండి దేర్ ఓన్ థాట్ ఫోర్స్ Return to a state of tranquility. అంటే వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి పరమ శాంతి స్థితిలోకి తిరిగి చేరుకుంటూ ఉంటారు. All this is like the spontaneous play of a child. ఇదంతా కూడా ఒక చిన్న పిల్లాడు ఎలా అయితే అప్రయత్నంగా ఎన్నో రకాలైన చేసేస్తాడు. ఒక ఇసుకలోకి వెళ్తాడు అనుకోండి, ఎన్నో భవంతులు కడతాడు, మళ్ళీ కూల్చేస్తూ ఉంటాడు. అలా ఉంటుందన్నమాట ఆ ఆటలాగా. ఎన్నో రకాల విశ్వాలు వస్తూ ఉంటాయి, లయం అయిపోతూ ఉంటాయి. ఆ పిల్లడు ఏం చేస్తాడు, ఇదో ఒక పెద్ద బిల్డింగ్ అంటాడు, ఇదో ఇల్లు అంటాడు, మరొకటి అంటాడు, ఎన్నో కడతాడు, ఒక్కసారి కూల్చేస్తాడు అన్నిటిని. అలాంటి ఆటలాగా ఉంటుంది. ఎన్నో విశ్వములు ఉద్భవించడం, లయం అయిపోవడం, ఎన్నో ఆత్మలు రావడం, మళ్ళీ లయం అయిపోవడం. Of those countless universes, O Rama, in some there are only plants. ఎన్నో అనంతమైన విశ్వాలు ఉద్భవించే అంటున్నారు కదా, అందులో కేవలంగా కొన్నిట్లో మొక్కలు అంటే వృక్షాలు మొక్కలే ఉన్నాయి, ఇంకేం లేవు. Some have Brahma, Vishnu, Rudra and others as the presiding deities. కొన్నిట్లో బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మ అంటే వీళ్ళందరూ కూడా ఈ దేవతలందరూ ఉంటారు. And some have none at all. కొన్నిట్లో ఏమీ లేదు, వృక్షములు లేవు, దేవతలు లేరు, ఎవరు ఉండరు. In some there are only animals and birds. కొన్ని రకాలైనటువంటి యూనివర్స్లో అంటే జగత్తులలో బర్డ్స్ అంటే పక్షులు, జంతువులు మాత్రమే ఉంటాయి, ఇంకేమీ లేకుండా. In some there is only an ocean. కొన్నిట్లో కేవలం సముద్రమే ఉంటుంది. ఆ ఖండ అంటే ఆ యూనివర్స్ అంటే ఆ విశ్వం అంతా సముద్రంతోనే ఉంటుంది, ఇంకేం ఉండదు. Some are solid rocks. కొన్నిట్లో కేవలంగా రాళ్లే ఉంటాయి, అక్కడ ఇంకేం ఉండవు. Some are inhabited only by worms. అది కొంతమంది కేవలంగా బై వాక్స్ అంటే నడకలతోటే worms మేడం. వామ్స్ అయితే పురుగులు లాంటి వాటితోటి అంటే ఉంటాయి ఆ మొత్తం ఆ యూనివర్స్ అంతాను. అంటే ఇంకా ఏమి ఉండవు, పురుగులే ఉంటాయి. Some are pervaded by dense darkness. మరి కొన్నిట్లో కేవలంగా దట్టమైన చీకటే ఉంది, ఇంకేమీ ఉండదు. In some angels dwell. కొన్నిట్లో ఏంజల్స్ అంటే మనం దేవతలు అనొచ్చునా, ఏముందాం తెలుగులో, అంతే కదా. డైటీస్ అంటే ఏంజల్స్ అని తెలుగులో ఏమంటాం, దేవతలనే అందామా. అలాంటి దేవతలందరూ ఉన్నటువంటి ఇంకేమైనా కావాలంటే ఏంజల్ కి తెలుగులో మీనింగ్ ఉంటే చూడండి. దేవదూతలు ఉంటారు, కొన్ని దేవదూత రెండిటిగా కూడా వాడచ్చు. దేవతని కూడా ఏంజల్ అనే అంటూ ఉంటాం. అంటే కొన్ని విశ్వంలో కేవలం దేవతలు ఉంటారు. Some are forever illumined. కొన్ని ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటాయి, శాశ్వతమైన ప్రకాశంతో. Some seem to be heading towards dissolution. కొన్నేమో లయం అయిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. Some seem to be falling in space towards destruction.
మరికొన్నేమో ఆ మొత్తం ఆ స్పేస్ లోకి అంటే ఆ శూన్య స్థితిలోకి వెళ్ళిపోయి కేవలం నాశనం కోసం పడిపోతున్నట్టు ఉంటాయి. Since consciousness exists everywhere, forever, creation of these universes and their dissolution also goes on everywhere, forever. ఎక్కడ పడితే అక్కడ చైతన్య స్వరూపం ఉంది గనక ఎక్కడ పడితే అక్కడ ఈ యూనివర్సల్ ఉద్భవించడం అందులో లైవ్ అయిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట, కంటిన్యూస్ ప్రాసెస్ గా. ఎన్నో యూనివర్సల్ అంటే ఏమండి, అది జగత్తులు అందాం, అంటే విశ్వం. అసలు యూనివర్స్ అంటే విశ్వం. ఎన్నో విశ్వములన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి, తిరిగి లైవ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడ చైతన్యం ఉన్నా ఈ చైతన్యంలో అది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. ఒక క్రమానుబద్ధంగా క్రమతో జరుగుతాయి, ఉద్భవించడం లైవ్ అయిపోవడం ఒక క్రమతతో జరుగుతూ ఉంటాయి. ఎలా అయితే సముద్రంలో కెరటాలు ఒకసారి వస్తాయి వెళ్ళిపోతాయి, వస్తాయి వెళ్ళిపోతాయి, వాటికి ఒక క్రమత ఉంది. ఆ ఆర్డర్ లోనే ఇవి కూడా ఉద్భవిస్తూ ఉంటాయి, లైవ్ అయిపోతూ ఉంటాయి, ఉద్భవిస్తూ ఉంటాయి, లైవ్ అయిపోతూ ఉంటాయి. అలాగా ఏమిటి, ఆ చైతన్యంలోంచి అనంతమైన విశ్వములు ఉద్భవిస్తూ ఉంటాయి, లైవ్ అయిపోతూ ఉంటాయి. All these are held together by a mysterious omnipresent power. ఆల్ దీస్ ఆర్ Held together. ఒక రకమైన అద్భుతమైనటువంటి అతీంద్రియమైనటువంటి ఇంకా మనకి అధిభౌతికమైన ఒక శక్తితో ఇవన్నీ కూడి ఉంటాయి. ఆ శక్తి నడిపిస్తోంది వీటన్నిటిని. Rama, everything exists in the one infinite consciousness. ఇవన్నీ కూడా ఆ అనంత చైతన్యంలో ఉన్నాయి. మనం చైతన్య స్వరూపుడని భావిస్తున్నాం కదా, అదే కదా ఆత్మజ్ఞానం. పూర్తిగా చైతన్య స్వరూపుడుగా అందులో ఉండిపోవడమే. ఆ అనంత చైతన్యంలో ఈ సమస్త జగత్తులు ఉద్భవించడం, లైవ్ అయిపోవడం ఇవన్నీ అందులో జరుగుతూనే ఉన్నాయి. Everything arises from it. It alone is everything. సమస్తము అందులోంచే ఉద్భవిస్తుంది, అది సమస్తము. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే ఆ పూర్ణానికి ఎన్నో కలిపినా అలాగే ఉంటుంది, ఏమైనా తీసేసినా అది పూర్ణత్వంతోనే ఉంటుంది. ఆ చిదాత్మ స్థితి పూర్ణత్వం గనక ఎన్నో జగత్తులు ఉద్భవించినా అది పూర్ణంగానే ఉంటుంది, మళ్ళీ అందులో లైవ్ అయిపోయినా అది పూర్ణంగానే ఉంటుంది. ఇలా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. Vasishtha continued. Having seen all this, Leela saw the inner apartment of the palace. ఇవన్నీ చూసిన తర్వాత లీలా సా the inner apartment of the palace where the corpse of the king lay buried under a heap of flowers. ఆవిడ తన భర్త ఒక హీప్ అంటే పోగు అంటే పుష్పముల యొక్క పోగు కిందని భర్త ఉండడాన్ని, భర్త యొక్క శవం అంటే శరీరం ఉండడం చూసింది. ఎందుకంటే సరస్వతి చెప్పింది కదా, నీ భర్త శవం మీదే పుష్పములు జల్లి అప్పుడు ఆయన శవం ఏమీ పాడవదని, శవం అంటే బాడీ పాడవదని. అందుకని అప్పుడు ఆమె దృష్టి అక్కడ పడింది. There arose in her an intense wish to behold her husband's other life. అప్పుడు ఆవిడకి ఇంకొక కోరిక వచ్చింది, ఇప్పుడు నా హస్బెండ్ అంటే నా భర్త చనిపోయి ఏ రకమైన జీవితానికి వెళ్ళాడో అదొక్కసారి చూడాలని. Instantly, she broke through the summit of the universe and entered into the realm where her husband now ruled. ఇన్స్టంట్లీ అంటే సంకల్పించినంత మాత్రంలోనే ఆమె వెంటనే తను ఏం సంకల్పించిందో అదే చూసింది. అంటే తన భర్త ఎక్కడ నెక్స్ట్ జన్మలో ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఆవిడకి చూడాలనిపించింది. ఇన్స్టెంట్లీ తర్వాత ఏంటింది, Instantly she broke through the summit of the universe and entered into the realm where her husband now ruled.
అదే రెల్మ్ అంటే కింగ్డమ్. తన భర్త ఏ రకమైన సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాడో ఆమె ఇక్కడ ఉన్నటువంటి దీన్ని దాటి అందులో ప్రవేశించింది. At the same time, a mighty king who ruled over the Sindhu region was laying siege to her husband's kingdom. లేయింగ్ సీజా Siege. స్పెల్లింగ్ SIEGE, madam. అంటే ఆ సింధు అనే రాజ్యానికి అధిపతి తన భర్త ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని సీజ్ అంటే అంటే ఆవరించేశాడు ముట్టడి ఆ చేయడం. రాజు. అది ఆక్రమించుకోవటం మేడం. ఆక్రమించుకోవడం, ముట్టడి చేయడం ఏదైనా. As the two ladies were coursing the space above the battlefield, As the two ladies were coursing the space above the battlefield. అంటే అక్కడ ఉన్నటువంటి యుద్ధరంగం మీదని వాళ్ళు వెళ్తున్నారనమాట ఈ ఇద్దరు స్త్రీలు. They encountered countless celestials who had assembled there to witness the battle. వాళ్ళు ఎన్నో రకమైనటువంటి సెలెస్టియల్స్ అంటే మనకి దృశ్యానికి కనబడనటువంటి అంటే ఇప్పుడు గంధర్వులు, యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వులు అంటాం కదా, వీళ్ళందరూ కళ్ళకి కనబడరు. అలాంటి సెలెస్టియల్ బాడీస్ ని ఎందరినో చూసేట. వాళ్ళు ఏంటంటే యుద్ధాన్ని వీక్షిస్తున్నారు, ఎలా జరుగుతోంది యుద్ధం అని. And the exploits of the great heroes. గ్రేట్ హీరోస్ అంటే పెద్ద పెద్ద వీరులందరూ ఏ విధంగా అక్కడ ఉన్నారు. ఎక్స్ప్లాయిట్ అంటే ఏ విధంగా వాళ్ళు యుద్ధం చేస్తూ దాన్ని అధిగమిస్తున్నారు ఒకరినొకరు అన్నది చూస్తున్నారు. O Rama, still standing in the sky, Leela saw the two great armies closing in on each other. అక్కడ లీలావతి ఆ స్కై అంటే ఆకాశంలో నిలబడే ఈ రెండు సైన్యాలు దగ్గరగా రావడం అన్నది ఆమె చూసింది. Ready to engage themselves in battle. అవి ఇంకా ఆ రెండు సైన్యాలు యుద్ధానికి సంసిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఆమె వాటిని చూసింది. As evening set in, Leela's husband held council with his ministers concerning the events of the morning. సాయంత్రం అయిపోయింది కనుక లీలావతి భర్త ఆ కోర్టులో ఉన్న సభాసదులందరినీ పిలిచి రేపు పొద్దున్న ఏం కార్యక్రమం చేస్తాం, ఏ రకంగా మనం యుద్ధం చేయాలి, ముందు రోజు ప్లాన్ చేసుకుంటారు అనమాట. అలాగే ప్లానింగ్ జరుగుతుంది. సభాసదులందరితోటి ఆయన డిస్కస్ చేస్తున్నాడు. ఈ విషయం డిస్కస్ చేయడం అంటే చర్చిస్తున్నాడు. And then he went to sleep. తర్వాత రాత్రి అయిపోయింది కనుక ఆయన పడుకోవడానికి వెళ్ళిపోయాడు. The two ladies left the place where they stood watching the fierce battle. అది అంటే ఈ యుద్ధం అంతటిని వాచ్ చేస్తున్న స్థలం నుంచి ఆ ఇద్దరు స్త్రీలు కూడా వెళ్ళిపోయారు. And traveling like a breath of air. కేవలంగా ఒక శ్వాస పీల్చుకున్నంత విధంగా వాళ్ళు ప్రయాణిస్తున్నారు. అంటే అంత సమయంలోనే ఎంతో దూరం వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వచ్చేసారు. Entered unobstructed into the closed apartment where the king was asleep. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? రాజు ఎక్కడైతే పడుకున్నాడో అక్కడికి. ఏ రకమైన అడ్డు లేకుండా వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడేమో కేవలంగా భౌతిక శరీరంతో లేరు, అందుకని ఏ అడ్డుని వాళ్ళు ఫీల్ అవ్వకుండా అక్కడికి వచ్చేసారు. O Rama, it is impossible for one who is rooted in the idea that
he is a physical body to pass through a subtle hole. ఏ సటిల్ హోలా? Hole, H-O-L-E. హోల్ అంటే రంధ్రం. అంటే ఈ భౌతిక శరీరాలు ఒక చిన్న సూక్ష్మమైన కన్నంలోకి ఎలా దూరాయి అన్నది ఊహించుకోవడానికి చాలా అతీతంగా ఉంటుంది. ఇంపాసిబుల్, అసంభవం అనిపిస్తుంది. It is the innermost conviction. I am the body which is obstructed. Thus, in its movement, శరీరం నేను అనుకోవడం వల్లనే మనము లోపల గట్టిగా మనకు ఆ భావన ఉండబట్టి అంటే అటువంటి భావన ఉన్నప్పుడు ఆ బాడీ మూవ్మెంట్ చాలా ఇబ్బంది అవుతుంది. that in fact manifest as such obstruction. అందుకే మనిషికి అలాంటి అడ్డులు చాలా వస్తూ ఉంటాయి. When the former is absent, the later is absent too. ఎప్పుడైతే అతనికి నేను శరీరాన్ని అనే భ్రాంతి పోతుందో అప్పుడు ఆయనకి అడ్డులు కూడా ఏమీ ఉండవు. For the same infinite consciousness is also the individual consciousness, bracket lo mind. అంటే ఈ ఇన్ఫినిట్ అనే అనంత చైతన్యంలో నా చైతన్యం కూడా ఉంటుంది. అంటే ఏంటి? లీలావత్ చైతన్యము ఆ అనంత చైతన్యంలో భాగంగా ఉంది. మన అందరి చైతన్యాలు ఆ అనంత చైతన్యంలో భాగంగా ఉన్నాయి. And the cosmic space, bracket lo material. మెటీరియల్ అన్ని ఇప్పుడు మనకు కనబడుతుంది అంతా కూడా అది కూడా అనంత చైతన్యంలో, జగత్తంతా ఆ చైతన్యంలోనే ఉంది. ఇక్కడికి ఒక క్షణం ఆపుదామా? నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం అందరికి ఇబ్బందిగా ఉందేమో. సమయం ఎంత ఉంది? ఇంకొక 8 minutes ఉంది మేడం. ఇంకొక లైన్ చదివేస్తే పారాగ్రాఫ్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అంతా కొంచెం మాట బోధపరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చదవండి ఆ ఒక్క లైన్. Therefore, the ethereal body can enter anything, anywhere, and it goes where the wish of its heart leads. ఇథీరియల్ అంటే ప్రాణ అనుకోండి, ప్రాణమయ కోసం. అది ఎక్కడికైనా, అది సంకల్ప మాత్రంలో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలదు. ఎందుకంటే సంకల్ప మాత్రంలోనే అది ఎలాంటి స్థలంలో, సూక్ష్మాతి సూక్ష్మమైన స్థలంలోకి వెళ్ళగలదు, చాలా దూరానికి వెళ్ళిపోగలదు, మీదకి వెళ్ళిపోగలదు, ఎక్కడికైనా వెళ్ళిపోగలదు సంకల్ప మాత్రంలో. ఇది ఇక్కడ మనకి ఏంటి నేను అర్థమైందంటేనండి, ఇది నేను ఎందుకనంటే అస్తమానం త్రిపుర రహస్య రిఫరెన్స్ ఇస్తున్నానంటే, ఆ పుస్తకంలో ఇలాంటి కాంప్లికేటెడ్ విషయాలన్నీ దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పినప్పుడు చాలా చక్కగా మంచి ఆ కథలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు లీలావతి కథ కొంత ఎక్స్ప్లెయిన్ చేసింది, అక్కడ గండశిల ఉపాఖ్యానంలో ఈ విషయం చూపిస్తారు. ఎందుకంటే ఒక రాజు తన తమ్ముడిని పంపిస్తాడు. తమ్ముడి పేరు మహాసేనుడి. ఆయన ఎందుకంటే తన అశ్వం అటుకు వెళ్ళిపోయింది. ఆయన యజ్ఞం చేయాలనుకున్న, అశ్వమేధ యాగం చేయాలనుకున్న అశ్వాన్ని ఆ ముని కుమారుడు బంధించేటని అతను రాజు పంపిస్తాడు, నువ్వు తీసుకురా అని. అప్పుడు ఆ ముని తపస్సులో ఉంటాడు. ఆ మునిని అడుగు, ముని కుమారుడు బంధించిన మునితో నువ్వు మాట్లాడని చెప్తాడు రాజు. అందుకని మునిని ఆయన ఎంతో గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. 3 రోజులైన ప్రార్థన చేసినా ఆయన కళ్ళు విప్పి చూడడు, తపస్సులోనే ఉంటాడు. అప్పుడు ఆయనలో ఉన్నటువంటి శరణాగతి భక్తికి ముని కుమారుడు ఆనందించి అడుగుతాడు, నీకేం కావాలో కోరుకో అని. అప్పుడు ముని ఏమంటాడంటే, నేను ఈ తపస్సులో ఉన్న మునితో మాట్లాడాలనుకుంటున్నాను. అంటే అదేమిటి, ఆయన కొన్ని సంవత్సరాలే అంటే అలా ఉన్నాడు, ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలా ఉండాలి. ఆయన ఇప్పుడు మనం ఆయన్ని తపస్సులోంచి లేవదీయడం రైట్ కాదు, కానీ నేను మాట ఇచ్చాను గనక నేను ఆ పని చేస్తానని ఆయన సూక్ష్మ శరీరంతో ముని శరీరంలోకి వెళ్తాడు. వెళ్ళి ఆయనను లేపుతాడు. అప్పుడు కొంతకాలం కోసం ఆయన కళ్ళు తెరిచి అడిగితే, మా అశ్వాన్ని ఇలాగా బంధించారు, ఇచ్చిమని అడుగుతాడు ఆ రాకుమారుల్ని, అశ్వాన్ని. అప్పుడు ముని కుమారుడికి చెప్తాడు, నువ్వు ఇచ్చేయి, మనం రాజుగారి
అశ్వాన్ని బంధించడం రైట్ కాదు, రాజులు బాగుంటేనే మునులు అందరూ తపస్సులు బాగుంటారు ఆ రాజ్యంలో వాళ్ళు అని. అయితే ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఆయన అశ్వాన్ని ముని కుమారుల్ని అంటే రాజకుమారుల్ని పంపించేస్తాడు. ఎవడు? ఈ మహాసేనుడు. ఆయన ఏమిటి చేస్తాడు, ఆ గండశిలలోకి ఆయనకు ఇప్పుడేమో ఆ ముని కుమారుడిని అడుగుతాడు, ఇంత చిన్న గండశిలలో అశ్వము రాకుమారులు ఎలా వెళ్ళిపోయారు అసలు, ఇదేమిటి నాకు అర్థం కావట్లేదని. అక్కడే ఉంది విషయం అంతా. ఆ కథలో కథ అంటే జరిగిన అని చెప్తున్నారు దత్తాత్రేయుల వారు. అది చూస్తే అరకోస దూరం ఆయనేమో నువ్వు ఇందులోకి రా అంటాడు, కానీ నేను ఇందులోకి రాలేకపోతున్నాను అంటాడు మహాసేనుడు. ఎందుకంటే ఆయన భౌతిక శరీరంతో ఉంటాడు. అయితే ముని కుమారుడేమో వెళ్ళిపోతున్నాడు కానీ ఆయనకి వెళ్ళడం చేతకాలే. అప్పుడు ముని కుమారుడు, ఓహో నీకు ఇంకా ఇది రాదు కదా అని ఆయన ఏం చేస్తాడు, శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు వచ్చి అంటే నాకు అలా రాదు అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన శరీరాన్ని భద్రపరిచి లింగ శరీరాన్ని తీసి దాన్ని తీసుకువెళ్తాడు. ఆయన లింగ శరీరం అందులోకి ప్రవేశించాక ఆ గండశిలలోకి వెళ్ళాక మరొక శరీరంలోకి ఈ లింగ శరీరం ప్రవేశింపచేస్తాడు. ఎందుకంటే ఆ శరీరం ద్వారా అన్ని చూడాలని. అయితే ఆయన చూస్తాడు, ఎన్నో వేల యోజనాల దూరంలో ఉంది అన్నమాట. చాలా ఇంకా అంతు లేదు, దానికి హద్దు లేకుండా అంత పెద్ద సామ్రాజ్యం ఉంది అక్కడ. ముని కుమారుడు దానికి రాజు. ఇంకా చూస్తాడు, ఎన్నో అందమైనటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆయన చూస్తే బ్రహ్మ కూడా ముని కుమారుడై ఉన్నాడు, ఈశ్వరుడు కూడా ముని కుమారుడై ఉన్నాడు, విష్ణువు కూడా ముని కుమారుడై ఉన్నాడు. అది అంతా చూస్తూ ఉంటాడు. అదంతా అంటే అంత వైభవంగా ఉందో అనమాట. అదంతా చూసి ఇంత పెద్ద సామ్రాజ్యమా అనుకుంటాడు అనమాట. తర్వాత అది చూసిన తర్వాత బయటికి వచ్చేస్తారు. సరే బయటికి వచ్చేకి ఏం జరిగిందండి, వాళ్ళు అక్కడ ఉన్నది ఒక రోజే, బయట 120 కోట్ల సంవత్సరాలు అయిపోయి. మహాసేనుడి చూస్తే అన్ని మారిపోయి ఉంటాయి. అప్పుడు అడిగితే, అవును ఇక్కడ ఇంత టైం అయింది, అందుకని ఇప్పుడు మీ వాళ్ళు అన్నవాళ్ళు లేరు, వాళ్ళందరూ చచ్చిపోయారు. అసలు ఆ మొత్తం కాలం గడుస్తున్న కొద్దీ పర్వతాలన్నీ మైదానాలన్నీ పర్వతాలు నదులు అలా మారిపోయి మొత్తం భూమిలో కూడా చాలా మార్పు వచ్చేస్తుందని, అన్నిట్లోని అసలు వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు అందుకు అని అవన్నీ చెప్పేసరికి ఆయన ముందు బాగా ఏడుస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఇంతలాగా దుఃఖిస్తున్నావు, నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? నా వాళ్ళన్న వాళ్ళు ఎవరూ లేకుండా నేను ఒంటరిని అయిపోయాను. నీ వాళ్ళంటే ఎవరు? నీ శరీరానికి సంబంధించిన వాళ్ళు, నీ వాళ్ళను నువ్వు గాలి చెందుతున్నావు. నిజంగా నీ శరీరానికి చెందిన వాళ్లే నీ వాళ్ళైతే నీ శరీరంలో ఎన్నో సూక్ష్మక్రిములు ఉంటాయి, అవి కూడా నీ వాళ్లే. అందుకని నీ వాళ్ళు అన్నది కేవలంగా భ్రాంతి, అది అజ్ఞాన జనితమైన భ్రాంతి. గాని నిజంగా నీ వాళ్ళు అన్న వాళ్ళు లేనే లేరు. అదంతా మనకి పాఠం అనమాట. నా వాళ్ళని మనం అనుకున్న నా వాళ్ళు ఎవ్వరూ లేదు, భావన మాత్రమే. మనం ఎవరిని నా వాళ్ళు అంటున్నాం? శరీరానికి సంబంధించి, శరీరంలో పుట్టిన కొడుకులు కూతుర్లు, శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళు నా వాళ్ళంటే ఈ శరీరంలో అఖండ అనంతమైనటువంటి క్రిమికీటకాదులు ఎన్నో ఉన్నాయి కనబడేవి సూక్ష్మక్రిములు, అవన్నీ నా వాళ్ళు అవ్వాలిగా. అందుకని నా వాళ్ళు అన్నది కేవలం భ్రాంతి సుమా, అది అజ్ఞానంతో వచ్చిన భ్రాంతి అని చెప్తాడు. నువ్వు ఎందుకు వాళ్ళ కోసం ఏడుస్తావు అంటే అలా చెప్పగానే ఆయన దుఃఖం కొంచెం అప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది. తర్వాత ఇంకొకటి ఆయన అడుగుతాడు, నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇంత చిన్న గండశిలలో అన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రాజ్యం ఎలా ఉంది అంటే, ఆ తర్వాత అన్ని సుందరమైనటువంటి ఎన్నో రకమైన సుందర నగరాలు అంటే అందులో ఉంటాయన్నమాట. అప్పుడు అతను ఇది ఎలా సంభవం అని అడుగుతాడు. అప్పుడు ముని కుమారుడు చెప్తాడు, ఇది మనకి ఇప్పుడు ఆన్సర్ అన్నమాట. లీలావతి కథకి దానికి ఎంతో సంబంధం ఉంది. కేవలంగా భావన మాత్రంతో ఈ జగత్తుంది. అయితే అక్కడ ఒక రోజు, ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. ఈ రెండు ప్రశ్నలు ఆయన అడుగుతాడు. మరి ఇంత చిన్నది కదా ఈ గండశిల అంటే, అప్పుడు ఆయన అదే చెప్తాడు, నేను అలా భావించాను, అంత పెద్ద సామ్రాజ్యం రావాలని గనక అది వచ్చింది. అయితే మరి మామూలు వాళ్ళ భావనతో అది ఎందుకు జరగట్లేదు అంటే, నేను శరీరాన్ని అనే స్థితి ఉన్నప్పుడు పూర్తిగా ఇంకా ఏమాత్రమైనా సరే అలాంటి స్థితి లేకుండా నేను శుద్ధ చైతన్యాన్ని అన్న స్థితి ఉంది. తపశక్తి యొక్క ఫలితంతో ఆయన సంకల్పం సృష్టించబడే స్థితికి వచ్చేసింది, పవర్ వచ్చింది. అందుకని ఆయన సంకల్ప మాత్రంలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించగలిగారు. అయితే
ఇప్పుడు బయట మరి ఒక రోజు అక్కడ ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలు ఎలాగైపోయింది అంటే ఈ టైం కూడా భావన మాత్రమే అని చెప్తాడు ఆయన. అక్కడ నేను భావించాను ఒక రోజుగా, ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలు అయింది అంటూ ఆయన. అంటే ఇక్కడ మనం అంతా బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది భావన మాత్ర జగత్తు, భావ జగత్తు అంటాం. నిజంగా మనకు అలవాటు అయిపోయింది స్థూల దృష్టి గనక అది మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఎవరి జగత్తు వాళ్ళ మనసులో ఉందండి. నా మనసులో జగత్తు వేరు, తులసిరాము గారి జగత్తు వేరు, వసంతలత జగత్తు వేరు. అంటే ఒక్కొక్కరి జగత్తు ఒక్కొక్కలా ఉంటుంది. మన మనస్సులోనే ఈ జగత్తు రూపం ఉంది. అందుకే యు ఆర్ ద వరల్డ్ అంటారు కృష్ణమూర్తి గారు. నీవే ప్రపంచానివై ఉన్నావు అంటే భావమే జగత్తుగా ఉంది. మనం అది చాలా సూక్ష్మంగా గ్రహించాలి. మన భావంలో మన జగత్తు. అందుకే మనం ఏ రకమైన భావంతో ఉంటే మన జగత్తు అలాగే కనిపిస్తుంది. ఈ జగత్తు సత్యము అనే భావనలో ఉన్నప్పుడు అలాగే కనిపిస్తుంది. ఈ జగత్తు ఒక్కొక్కరి మనస్సుల్లో ఉన్న జగత్తుని ఫోటో తీస్తే డిఫరెంట్ జగత్తులు కనిపిస్తాయి, ఒకలా కనబడవు. అలాగే ఇదంతా కూడా భావన మాత్రంతోటే జరుగుతుంది. ఇప్పుడు నిజానికి జ్ఞాన స్థితి కూడా భావన మాత్రమే. చూడండి, నేను శరీరాన్ని అన్న ఓకే, ఫోన్ వచ్చింది. ఇప్పుడు వినబడుతోందా మీకు? అవును మేడం. నేను అనంత చైతన్యాన్ని అనే భావన అంటే స్టాండ్ పాయింట్. ఓకే, సరే. అంజనేయమూర్తి గారు, భరత్ కుమార్ గారు అన్న లాయర్ గారు లింక్ తీసుకున్నారు. ఫోన్ కొత్తగా కొనుక్కున్నారు, ఆయనకి లింక్ పంపిద్దాం. అయితే ఇప్పుడు ఏంటంటేనండి, ఇది భావన మాత్రమే. ఒక్కసారి మనం ఆలోచిస్తే నేను శరీరాన్ని అన్న భావనలో ఉన్నప్పుడు ఉన్న జగత్తే వేరు. జగత్తు సత్యము ఉన్నప్పుడు ఉన్న భావన వల్లే మనం ఇన్ని బాధలు కష్టాలు అన్ని పడుతున్నాం. అయితే స్టాండ్ పాయింట్ ఏమిటి? నేను జగత్తు, నేను సత్య, శరీరాన్ని జగత్తు సత్యం. ఈ స్టాండ్ పాయింట్ మారిపోయేసరికల్లా నేను అనంతమైన చైతన్యాన్ని, జగత్తు సత్యమే కాదు, భాషిల్లుతో తప్ప జగత్తు లేదు అని మనకి ఏం జరుగుతుందండి? జ్ఞానం వల్ల స్టాండ్ పాయింట్ మారింది. అప్పుడు జగత్తంతా మనకి వేరేగా ఉంటుంది. అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అక్కడ లీలావతికిను సరస్వతీదేవి అంత దూరాలు ఎలా ప్రయాణించగలిగారంటే వాళ్ళు ఇతరి బాడీతో వెళ్ళారు, అంటే ప్రాణ కోసంతో వెళ్ళగలిగారు. ఇథరిక్ బాడీ అంటారు దాన్ని, ఇథరిక్ బాడీ అని. అది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది అన్నమాట, ఎక్కడైనా వెళ్ళగలదు. అలాంటి శరీరాలతో వాళ్ళు ప్రవేశించారు. తర్వాత అదంతా చూడండి, ఇన్ని జన్మలు ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా భావన మాత్రమే. అంటే ఇన్ని జన్మ ఎత్తుతున్నాం, అసలైన ఆత్మతత్వానికి పుట్టుకలేదు, చావులేదు. ఆ శరీరాలు పుడుతున్నాయి చనిపోతున్నాయి, పుడుతున్నాయి చనిపోతున్నాయి. కానీ అసలైనటువంటి తత్వానికి అక్కడ పుట్టడం లేదు, చావడం లేదు. ఇలాగా మనం గ్రహించగలిగితే ఇదంతా కూడా ఒకసారి ఏం చెప్తున్నారు, నిజం అని చెప్తున్నారు, ఒకసారి ఏమో నిజం కాదని చెప్తున్నారని మనం భ్రమ చెందుతాం. కానీ నిజమే. ఇప్పుడు ఈ జగత్తు నిజం ఎందుకు? మనకు కనిపిస్తోంది అజ్ఞానంతో సత్యము అని. కానీ ఇది నిజం కాదు. చైతన్య స్వరూపంగా తెలుసుకున్నప్పుడు జగత్తు మిథ్యా అని తెలిసిపోతుంది. అందుకని ఇది నిజము కాదు, రెండు రైటే. సత్యం ఎవరికి? అజ్ఞానులకి. జ్ఞానులకి ఇది నిజం కాదు, అసత్యం. అలాగనే నేను శరీరాన్ని అన్న భావన అజ్ఞానులకుంటే, నేను అనంత చైతన్యాన్ని అన్న భావన జ్ఞానులకుంటుంది. అందువల్ల ఈ ప్రయాణము ఇదంతా కూడా నుండి భావ జగత్తులోనే జరిగాయి. అంటే భావం అంటే ఏంటి? అసలు వాళ్ళు గతంలోకి వెళ్ళారు. నిజం చెప్పాలంటే గతం అన్నది లేదు, ఉన్నది రెండు కూడా. అంటే అది ఎగ్జిస్టే లేదు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ అంటే మానసిక లక్ష్యముతో అక్కడికి కల్పనతో వెళ్ళగలిగారు జరిగిన దానికి. అంటే
ఇక్కడ ఎలా చూడాలి అంటేనండి, ఎలా అయితే జగత్తు సత్యము కాదో అవి సత్యము కాదు, సత్యం అన్న భావన ఉన్నప్పుడే అవి కనిపిస్తున్నాయి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అందుకే వాళ్ళు అవన్నీ చూడగలిగారు. అయితే వాళ్ళు ఎందుకు చూడగలిగారు? వాళ్ళు చైతన్య స్వరూపులు అయిపోయారు గనక, చైతన్యం అనే స్థితికి వచ్చేసారు గనక. అక్కడ దేహం నేను అన్న స్థితి ఉంటే ఏమీ కనబడదని చెప్పింది కదా సరస్వతీదేవి లీలావతితో. ఆమె ఆ స్థితిని అధిగమించడం బట్టే ఆమెకి ఇప్పుడు ఆ రకంగా అన్నిటినీ దర్శించగలిగింది అని. అంటే పూర్ణ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కనబడినా అవి వాటి యొక్క నిత్యత్వం తెలిసిపోతుంది అనమాట. అవి ఎంత నిత్యం ఎంత సత్యము అన్నది అది ఇక్కడ మనం గ్రహించాలి. అంటే ఇది మీకు ఎందుకు నేను చెప్తాను అంటున్నానంటే, ఇవి ఉన్నాయి లేవు, ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి జగత్తు ఉంది అన్నదే మనం 99 మంది 100కి 100 మంది అవునండి జగత్తు ఉంది కనిపిస్తుంది అంటాం. కానీ మనం ఎన్నిసార్లు చదివినా మనం మర్చిపోయే విషయం ఏంటంటే జగత్తు ఇంద్రియాలతోనే గోచరిస్తుంది. అసలు జగత్ అంటూ వేరేగా ఏమీ లేదు, కేవలంగా ఆ చిదాత్మ జగత్తుగా భాసిల్లుతోందన్న విషయం అది సత్యం. గాని దాన్ని మనం ఏదో కష్టం మీద అర్థం చేసుకుంటున్నాం. అసత్యమే సత్యం అన్న భ్రాంతిలో మనం ఉండిపోయాం. అందుకని ఈ ఈ కథ గాని ఈ గండశిల ఉపాఖ్యానంలో ఆ ముని కుమారుడు చెప్పినది గాని, ముని కుమారుడు చూస్తే ఆ ఒక ముని కుమారుడై ఉండి రాజ్యాధిపతి బ్రహ్మస్థానానికి వెళ్ళాడు, విష్ణు స్థానానికి వెళ్ళాడు, ఆ స్థితికి వెళ్ళిపోయాడు తన తపస్సుతో. కానీ ముని కుమారుడుగా రాజ్యం వెళ్తున్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే మరి అంత ఒక్క రోజులోనే అంత 120 కోట్ల సంవత్సరాలు జరిగిపోయింది. అంటే అక్కడి కాలము ఇక్కడి కాలము ఇదంతా కూడానండి టైమ్ ఈజ్ ఆఫ్ ద థాట్ అంటారు. ఆలోచనతోటే ఉంటుంది, అంటే భావమాత్రంతో జరుగుతున్నాయి అనే విషయాన్ని గమనించాలి. అంటే ఇక్కడ మనం ఎక్కడో ఉంది ఉంది అన్న భావన మన మనస్సులో ఉంటుంది, కానీ థాట్ వల్లే టైం ఉంది, మనస్సు లేకపోతే టైమే లేదు. ఈ విధంగా ఇవి మామూలుగా ఊహకు అతీతంగా ఉంటాయి, కానీ భావమాత్ర జగత్తే ఇదంతా, భావనతోటే సమస్తం అవుతుంది. అది మనం గ్రహించాలి. అందుకని లీలావతి కథ ఎందుకని చెప్పారు వశిష్ఠుల వారంటే, అక్కడ గండశిలా ఉపాఖ్యానం ఎందుకు చెప్పారో, ఇదంతా కూడా ఈ పాస్ట్ ఫ్యూచరు ప్రెసెంట్ టైము స్థలము ఇవన్నీ భావన మాత్రంలోనే జరుగుతున్నాయి అని చూపించుతున్నారు. అంటే భావన ఉన్నంతసేపు ఉంది, తర్వాత లేదు. స్వప్నం ఉన్నంతసేపు కళలో ఉన్న వ్యక్తులందరూ ఉన్నారు, స్వప్నానంతరం ఎవరు లేరు. అలాంటిదే ఇది అని చూపిస్తున్నారు. నేను అనుకుంటాను కొంత అర్థమైందని. ఇంకా అర్థం కాకపోతే ప్రశ్న అడగండి. మేడం, నేను రాంబుద్ర అండి. చెప్పండి. ఏం లేదు మేడం, ఇప్పుడు చెప్పిన దాంట్లో 100% నిజమే, 100% నిజమే అనేది ఎలా ఉదాహరణ ఉందంటే, ఇప్పుడు అనంతమైన ఈ విషయంలో ఎన్నో విషయాలు పుడుతున్నాయి పోతున్నాయి అనేది అది ఎన్నో శతాబ్దాల క్రితం వశిష్ఠుడు రాముడు డిస్కస్ లో మనకి పుస్తకం రూపంలో వచ్చింది. కానీ అది 100% నిజం అనేది 100% నిజము అనేది ఇప్పుడు సైంటిఫికల్ గా కూడా రూఢి అయిపోయింది కదా. ఎన్నో ఈ విషయంలో ఎన్నో గోళాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లో మనుషులు ఉన్నారు, కొన్నిట్లో మనుషులు లేరు. ఇప్పుడు చంద్రమండలంలో మనుషులు లేరు, ఇట్లా మనం ఇప్పుడు ఇక్కడ మనుషులు ఉన్నారు, ఇంకో దాంట్లో దేవతలు ఉన్నారు, ఇంకో దాంట్లో ఇది ఉన్నారు, అట్లా చెప్తా ఉంటే అంటే ఇవన్నీ వాస్తవమే కదా మేడం. ఎందుకు వాస్తవము అంటే ఇప్పుడు మనం ఉన్నది మన భూగోళం మనకు వాస్తవము, చంద్రుడు వాస్తవము, నవగ్రహాలు వాస్తవము, ఇలా విశ్వంలో ఉండే ఎన్నో విషయాలు వాస్తవము. అది పుట్టడము వాస్తవము, లయించడం వాస్తవం. ఇవన్నీ విశ్లేషణతో నడుస్తుంటే అన్ని వాస్తవమే కదా మేడం. దీంట్లో ఒక ఏది అబద్ధం అనేది మన పుక్కిటి పురాణాలని చెప్పడం కానీ, లేకపోతే అవాస్తవమైన జగత్ అని కానీ ఇవన్నీ చెప్పడానికే లేదు కదా మేడం. ఇప్పుడు సైంటిఫికల్ గా కూడా 100% ప్రూవ్ అవుతున్నాయి. వేరే వాళ్ళు చెప్పిన వేరే మతాలు చెప్పిన దానికి మన మతాన్ని చెప్పిన దానికి 100% పర్ఫెక్షన్ అనేది కనిపిస్తుంది కదా మేడం. అది ఇప్పుడు ఒకటండి రామబుద్ధుడు గారు చెప్పిన దాంట్లో
ఈ జగత్తు ఎంత వాస్తవమో సైన్స్ అంత వాస్తవం. అంటే ఇదంతా ఏమిటంటే ఈ వాస్తవం అన్నది కూడా రిలేటివే. ఇంతవరకు జగత్ అసలు భాషిల్లుతోంది, వాస్తవం అన్న భ్రాంతిలో మనం జీవిస్తున్నాం. అప్పుడు సైన్స్ కూడా వాస్తవమే. అంటే అంతవరకే. అంటే ఇది రిలేటివ్ వరల్డ్ అంటారు, సాపేక్షమైన ప్రపంచం. ఎందుకంటే ఒక జ్ఞాన దృష్టిలో జగత్తుకి అస్తిత్వం లేదు, భాషిల్లుతోంది కానీ. అంటే ఇప్పుడు నేను మరొక మంచి ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థమవుతుంది. తెర మీద బొమ్మలు ఉన్నాయండి, సైంటిఫిక్ గా గమనించారు చంద్రుడు ఉన్నాడని. తెర మీదనే ఉన్నాయి కానీ అవి ఎక్కడా నిజంగా లేవు. తెర మీద అన్ని సమస్యలే, సైంటిస్ట్ కనిపెట్టాడు అలా గ్రహాలు ఉన్నాయని, దట్స్ ఆల్. బట్ అక్కడ అంతా తెరే. అలాగే చైతన్యం అన్న దాంట్లోనే ఇవన్నీ అవుతున్నాయి, కానీ ఏది పర్మనెంట్ గా శాశ్వతంగా సత్యముగా లేదు. అది మాత్రం మనకి ఇప్పుడు అర్థం కాని దృష్టి. అంటే సత్యముగా ఉంది కదా లేదంటారేంటి అని కనిపించడం కాదు, అందుకే మననం చెయ్యాలి చాలా. ఎందుకంటే జగత్తు యొక్క వాస్తవికత సాపేక్షమే. ఎలా అయితే కళ వాస్తవమో కళ ఉన్నంత వరకే, తర్వాత కాదు. జగత్తు, సైన్స్, సైంటిఫిక్ అచీవ్మెంట్స్ ఇవన్నీ అంత వాస్తవమే. ఓకే, అర్థమైంది అనుకుంటాను ఈ కాన్సెప్ట్. అంత పర్ఫెక్ట్ గా అంటే మన ఋషులు చెప్పినది అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వడం అనేది అంటే అది కాదు, మీరు చెప్పిన ఋషులు చెప్పినది ఇదంతా చిదాత్మ అని చెప్పారు, అంతకంటే పెద్ద విషయం మ్యాచ్ అవ్వాలి మనకి. చిదాత్మ అనేది 100% కరెక్ట్. దాంతో పాటు వాళ్ళు చెప్పిన వాస్తవాలు కూడా ఈ రోజు సైన్స్ ప్రూవ్ చేస్తుంది, రేపు కాదంటుంది. సైన్స్ అనేటటువంటి అంటారే సంఘంలో పోస్తేనే తీర్థం కాదు. అయినా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంతవరకు ఈ అంటే ఈ విశ్వములన్నీ ఉద్భవించడం అవన్నీ కేవలంగా అది చైతన్య స్థితిలో జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ విశ్వం అన్నది కేవలంగా భాషిల్లేదే గాని అస్తిత్వం లేనిది. అలాగా మనం ఆ దృష్టిని ఎక్కువగా జ్ఞాన దృష్టితో చూస్తూ ఉంటే అప్పుడు మనం రియాలిటీకి వెళ్తాం, లేకపోతే భ్రాంతి సత్యం అన్న జీవితంలోనే ఉంటాం. అది నేను చెప్పేది. అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది. అంటే ఈ ప్రూవ్ చేయడం, ఇది ఉంది అనుకోవడం, ఇవన్నీ కూడా మాయలో పార్టీ. అవును మేడం, అదంతా అంత మొత్తం చైతన్యం అనే దానికి ప్రూఫ్ 100%. ఇప్పుడు ఆ ప్రూఫ్ కాదండి, అజ్ఞానమే. సైన్స్ ప్రూవ్ చేసిన ఆ గోళం ఉన్నది, అందులో ఇది ఉన్నది అన్నది అదంతా కూడా ఆ భ్రాంతిలో భ్రాంతి. అది నేను చెప్పేది ఇందాక నుంచి. అంటే దానికి మూలమైనటువంటి దాన్ని మనం చూడాలి అంటున్నాను. అది వాళ్ళు చెప్పారు అది పర్ఫెక్ట్ అన్నదే కాదు, మనం చూడాల్సిన జ్ఞాన దృష్టి ఏంటంటే ఇవన్నీ కూడా కేవలంగా చైతన్యం భాసిల్లడం వల్ల ఏర్పడుతున్నాయి అంతే. అంతే కరెక్ట్. అది మాత్రం వదలకూడదు, ఆ స్టాండ్ పాయింట్. అది వదిలితే మళ్ళీ భ్రాంతిలో పడిపోతాం, భ్రాంతే సత్యం అని. ఓకే, సో ఇక్కడితో విరమిద్దాం, సమయం చాలా అయిపోయిందేమో. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం అండి.